హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన డ్రాయింగ్ క్లాస్లో 30 డేస్లో డ్రాయింగ్ నేర్చుకోవడం ఎలా, ఈ కోర్సులో మొదటి రోజు మనం ఒక ఇంపార్టెంట్ మీకు చెప్పబోతున్నాను. అందరూ కూడా పెన్ను, ఒక బుక్ పట్టుకోండి, లేదా ఒక పెన్సిల్, ఒక బుక్ కానీ. ఈ ఫస్ట్ డేలో ఫస్ట్ పాయింట్, మీ దాంట్లో చాలామందికి డ్రాయింగ్ ఇష్టమే, కానీ ఒక రకమైన భయం ఉంటుంది. మీరు మొదటగా డ్రాయింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ 2 వదిలేయాలి. అవి ఏంటంటే, మొదటిది సిగ్గు, 2 భయం. ఈ సిగ్గు భయం ఈ 2 ఉన్నంతసేపు మీకు డ్రాయింగ్ రాదు. చూడండి, మన ఇంట్లో చాలామంది ఒక టాయిలెట్లో లేదా ఒక బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు పాట పాడమంటే చాలా సులువుగా, చాలా అందంగా పాడతారు. కానీ అదే వ్యక్తిని 200 మంది స్టూడెంట్స్ ముందు జనగణమన పాడమంటే వాడు చాలా భయపడతాడు. కారణం ఏంటంటే, బాత్రూంలో ఇది ఎవరు లేరు, ఇది మా ఇంట్లో నాకు స్వేచ్ఛ ఉందన్న ఫీలింగ్. అక్కడైతే ఈ 200 స్టూడెంట్స్ నేను పాడేటప్పుడు ఏమనుకుంటారోనన్న పెద్ద ఫీలింగ్. నిజంగా వాడు బాగా పాడగలడు, కానీ ఆ ఒక భయం చేత మాత్రమే పాడలేడు. రెండవది, డ్రాయింగ్ కానీ, పాట కానీ, లేదా ఒక డ్యాన్స్ కానీ చేసేటప్పుడు అయ్యో ఇంతమందిలో నన్ను చూస్తే ఏమనుకుంటారో, లేకపోతే నా పరువు ఏమవుతుందో, నా టాలెంట్ ఏమవుతుందో అని చెప్పి కొంతమంది సిగ్గుపడుతూ చేస్తూ ఉంటారు. డ్రాయింగ్లో మరీ ముఖ్యంగా డ్రాయింగ్ వేసినప్పటికీ కూడా కొంతమంది అది చూపించడానికి సిగ్గుపడతారు, ఎవరేమనుకుంటారని. అందుకనే డ్రాయింగ్లో ఎవరు కూడా ఈ భయం, సిగ్గు 2 వదిలేసి నువ్వేదైతే డ్రాయింగ్ చేసావో అదే గ్రేట్ అనుకోవాలి నువ్వు. నిజమైన ఇందులో ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే, చాలామంది మనం డ్రాయింగ్ చేసేటప్పుడు డ్రాయింగ్ ఎలా ఉంటుంది ఏంట్రా అని కామెంట్ చేస్తూ ఉంటారు. అలా కామెంట్ చేసేటప్పుడు మీరు మాట్లాడకుండా ఓకే ఎలాగే ఉంటుందని చెప్పండి. ఎందుకనంటే, ఇందులో డ్రాయింగ్లో టెక్నిక్ ఏంటంటే, ఒకరు డ్రా చేసినప్పుడు ఇంకొకడు సేమ్ డ్రాయింగ్ని చూసి ఎవరో కూడా డ్రా చేయలేరు. వాడు డ్రా చేయలేనప్పుడు మీకు ఎలా వాడు క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి వాడేం చేస్తున్నాడో, వాడేం చెప్తున్నాడో పట్టించుకోకండి. మీరు ఏ డ్రాయింగ్ అయితే చేశారో అదే డ్రాయింగ్. కాబట్టి డ్రాయింగ్ చేసేటప్పుడు నేను అందాక చెప్పినట్లుగా ఫస్ట్ భయపడద్దు, సిగ్గుపడద్దు, లేదా ఎవరో ఏమనుకుంటారని చెప్పి అస్సలు ఫీల్ అవ్వద్దు. అలాగే మన డ్రాయింగ్లో ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే, చాలామందికి తెలియంది డ్రాయింగ్ చేసిన తర్వాత నాకు ఏమీ రావట్లేదు అనుకుంటాడు. కానీ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడికి కూడా డ్రాయింగ్ వచ్చు. ఎలా వచ్చో నేను తర్వాత క్లాస్లో ప్రూవ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే డ్రాయింగ్లో చిన్న గీత వేసినా కూడా అది డ్రాయింగే అవుతుంది. అందుకే చాలామంది తెలియక డ్రాయింగ్ని పెయింటింగ్ అంటే ఏంటి, డ్రాయింగ్ అంటే ఏంటో తెలియక పెయింటింగ్ వేసిన డ్రాయింగ్ అంటారు, ఒకవేళ పెన్సిల్తో గీసిన డ్రాయింగ్ అంటారు. వాస్తవానికి పెన్సిల్తో గీసేదాన్ని డ్రాయింగ్ అంటారు, పెయింట్తో డ్రా చేసేదాన్ని పెయింటింగ్ అంటారు. ఈ తేడా ముందు గమనించాలి. అలాగే డ్రాయింగ్ చేసేటప్పుడు ఏ పెన్సిల్ వాడాలి, లేదా డ్రాయింగ్ వాడేటప్పుడు ఏ షీట్ వాడాలి, ఏ కలర్స్ వాడితే మంచిది, ఏ బ్రష్ వాడితే మంచిది అనే విషయాన్ని నేను తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీనితో పాటుగా డ్రాయింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, డ్రాయింగ్ కోర్స్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి,
ఎవరెవరు డ్రాయింగ్ చేయొచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు మరి తర్వాత వీడియోలో మీ ముందు షేర్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను తక్కువగా చెప్పడం జరుగుతుంది. ఇందులో 2 పాయింట్స్ చెప్పాను, మీరు దీన్ని జాగ్రత్తగా ఎక్కించుకోండి. దాంట్లో ఫస్ట్ది, డ్రాయింగ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ సిగ్గు, భయం ఈ రెండూ ఉంటే వదిలేయండి. రెండవది ఏంటంటే డ్రాయింగ్ చేసేటప్పుడు ఎవరు ఏమనుకున్నా ఫీల్ అవ్వద్దు. కాబట్టి రేపటి నుంచి మనం డ్రాయింగ్ మొదలు పెడుతున్నాం. ఆ డ్రాయింగ్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ముందుండి మంచి ఆర్టిస్టులు అవుతారని ఆశిస్తూ తర్వాత వీడియో కోసం ఎదురు చూద్దాం. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. త్వరలోనే మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.